కేసీఆర్ గారు ఈ రోజు మీరు తుంగతుర్తి నియోజకవర్గంలో వెలుగుపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను సందర్శించాలనుకుంటున్నారు. ఈ ఒక్క నాటకాలు బంద్ చేయది. గత 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 9 కిలోమీటర్ల దూరం బయ్యన్న వాగు నుంచి కాల్వలు దొంగితే ఈ రోజు రుద్రమదేవి చెరువు ఏదైతే మీరు పంట పొలాలను సందర్శించాలనుకుంటారో ఆ పంట పొలాల నుంచి 50 మీటర్ల దూరమే ఈ రుద్రమదేవి చెరువు ఉంది. దానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 7 కిలోమీటర్ల కాల్వలు తొమ్మి ప్రభుత్వం మారిన తర్వాత మీరు 10 ఏళ్ల నుండి 2 కిలోమీటర్ల కాల్వలు మీరు తుమ్మలేని పరిస్థితికి వచ్చిర్రు. ఇవాళ మీరొచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తున్నారు. గతంలో ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి వీడియోలు చూసుకోండి. ఆ రాములు నోట వచ్చిన మాట ఈ తుంగతుర్తిలో ఈ తిరుమలగిరిలో ఒక్క ఏడాది లోపల మాట వింటాం. ఒక్క ఏడాది నాటికి ఆ మాట మీ నోట వింటాం. మేము ఆ నీళ్లు అట్లే తీసుకొచ్చి ఇక్కడ ఉండే చెరువులు కుంటలు మొత్తం నింపి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చిపోయే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతా ఉంది. రుద్రమదేవి చెరువు అని ఒకటి ఉంది ఇక్కడ. దాన్ని 3.5 టీఎంసీల రిజర్వాయర్ కింద మార్చే బాధ్యత నాది. నీళ్లు సంపూర్ణంగా రావాలి. కాలువ వచ్చినప్పుడు వస్తుంటది. ఆ రిజర్వాయర్ల ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి. అవి చేయించే బాధ్యత నాది. నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి ఎన్నికల తర్వాత సత్వరమే దాన్ని పూర్తి చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మీ అల్లుడు గారు ప్రచారాలకు వచ్చినప్పుడు 2014 నుంచి 2023 మధ్యన అప్పుడున్నటువంటి ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి కూడా మీ ఏమంటున్నాడు బూర నరసింహగౌడ్ గారు దాన్ని రిజర్వాయర్ చేసి 3.5 టీఎంసీల నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రగడ్బాల్ బలికి ఒక్క రోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు. మీ పరిపాలన ఫామ్ హౌస్ కి అంకితమైంది. ప్రజలకు నిజంగానే చిత్తశుద్ధితోటి పరిపాలన అందించాలని, రైతుల సుఖ సంతోషాలుగా ఉండాలనే ఆలోచన మీకు లేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు కూలిపోయినాయి. కొన్ని తక్కువ 5-6 కోట్లతోటి జరగాల్సిన పనులు జరుగుంటే ఈ రోజు ఎన్నో ఊర్లు బాగుపడేటి. అవన్నీ పక్కన పెట్టి కమిషన్ల కోసం చేసిన మీ దందా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు కూడా జైళ్ల పాలు కావాల్సి వస్తుంది మీరు చేసినటువంటి పనులకు. అలాగే మీ కార్యకర్తలు, మీ లీడర్లు పార్టీ వదిలిపెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చారు. మీరు ఊర్లు తిరిగి నాటకాలు, వీధి నాటకాలు వేయకుండా హైదరాబాద్ లో కూర్చొని మీ నాయకులను, మీ కుటుంబ సభ్యులను కాపాడుకోరు. ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, మీ జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ నాటకాలు బంద్ చేయాలని కోరుకుంటున్నాను.